హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి లవ్ అండ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'ప్రేమించొద్దు' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే నగర శివార్లలో ఇద్దరు వ్యక్తులు ఒక 16 సంవత్సరాల కాలేజీ అమ్మాయి వెంటపడి దారుణంగా చంపేసి వెళ్ళిపోతారు. తర్వాత ఈ విషయం పోలీసులకి అండ్ మీడియా వారికి తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో అమ్మాయిని చంపిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో, కాలేజ్ అమ్మాయిని అంత దారుణంగా ఎందుకు చంపారో తెలియాల్సి ఉంది అని చూపిస్తూ ఉంటారు. ఇక్కడే మూవీ స్టోరీ కొన్ని నెలల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లాలసా అనే పాలిటెక్నిక్ చదివే కాలేజీ అమ్మాయిని చూపిస్తారు. లాలసా వాళ్ళది ఒక స్లమ్లో నివసించే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లాలసా చదివే పాలిటెక్నిక్ కాలేజీ పక్కనే ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లోకి వచ్చి ఇక్కడి స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు లాలసా ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివే కమల్ని ఫాలో అవుతూ తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. లాలసాని గమనించిన కమల్ తనని గమనించి, నువ్వు పాలిటెక్నిక్ స్టూడెంట్వి కదా, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని అడక్క, దానికి లాలసా, సార్ ఇంజనీరింగ్ చదివే బిందు అక్క నన్ను ర్యాగింగ్ చేస్తూ తనే మీ అడ్రస్ కనుక్కోమని చెప్పింది, కనుక్కోకపోతే ఏడిపిస్తా అని బెదిరించింది అనగా అది విన్న కమల్, సరే నా ఫోన్ నెంబర్ తీసుకో, మళ్ళీ మా కాలేజీ వాళ్ళు ఎవరైనా ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెడితే నాకు కాల్ చెయ్యి అని లాలసా ఫోన్లో తన నెంబర్ సేవ్ చేసి ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడగ్గా దానికి లాలసా లేదు సార్ అని చెప్తుంది. దాంతో కమల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా కాలేజీలో లాలసా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణవేణి ఇద్దరు చాలా క్లోజ్. లాలసాకి భయం ఎక్కువ. ఇద్దరు తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మరుసటి రోజు లాలసా అండ్ కృష్ణవేణి కాలేజీకి వెళ్తారు. లంచ్ టైంలో బిందు ఆ కాలేజ్ దగ్గరికి వచ్చి లాలసాని పిలిచి, నేను చెప్పింది ఏమైంది, తన అడ్రస్ కనుక్కున్నావా అని అడగ్గా దానికి లాలసా, నన్ను బాగా తిట్టి పంపించేశాడు మేడం అని చెప్తుంది. దానికి బిందు నవ్వి, అడ్రస్ వద్దు కానీ అదిగో కమల్ అక్కడ తన ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నాడు, వెళ్ళి తన బర్త్డే ఎప్పుడో కనుక్కొని నేను ఇచ్చాను అని ఒక హగ్గు ఇచ్చిరాపో అని చెప్పడంతో అది విన్న లాలసా భయపడుతూ కమల్ దగ్గరికి వెళ్ళి భయపడుతూ సార్ అని విషయం చెప్తుంది. అది విన్న కమల్, బిందు రోజు రోజుకి ఎక్కువ చేస్తుంది అని లాలసాతో, ఈ ర్యాగింగ్ అంటా నేను చూసుకుంటా, నువ్వు కాలేజీకి వెళ్ళు అంటాడు. దాంతో లాలసాక నుంచి వెళ్ళబోగా అప్పుడే కమల్ తనతో, నా ఫ్రెండ్ స్వేచ్ఛ నెక్స్ట్ వీక్ పార్టీ ఇస్తుంది, మీ క్యాంపస్లో కొంతమందిని మాత్రమే పిలుస్తున్నాం, అందులో నువ్వు కూడా ఉన్నావు, రావాలి, కావాలంటే నీ ఫ్రెండ్ని తోడుగా తెచ్చుకో అని చెప్పి పంపుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కమల్ బెస్ట్ ఫ్రెండ్ స్వేచ్ఛ అండ్ నందా అని. నెక్స్ట్ సీన్లో లాలసా పార్టీ గురించి కృష్ణవేణికి చెప్పి పార్టీకి ఇద్దరం వెళ్దామే అనగా దానికి కృష్ణవేణి, ఒకవేళ వాళ్ళు మనల్ని అక్కడ ర్యాగింగ్ చేస్తారేమో అని భయంగా ఉందే అనగా దానికి లాలసా, కమల్ సార్ ఉన్నాడు కదా, తను చాలా మంచివాడే, అలా చేయడ్లే అంటుంది. ఇంకా కాలేజీలో లాలసా అండ్ కృష్ణవేణి తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. లాలసా అండ్ తన ఫ్రెండ్స్ అందరిది టీనేజ్ అవ్వడం వల్ల అందరూ లవ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లాలసా వారితో, నేను ఇప్పటిదాకా ముగ్గురు అబ్బాయిల్ని చూశా కానీ ఒక్కడు కూడా నన్ను చూడలే అంటుంది. దానికి తన ఫ్రెండ్ పద్మ, ఫేస్బుక్లో నీ ఫోటోతో పాటు ఫోన్ నెంబర్ కూడా పెట్టు, ముగ్గురు కాదు 300 మంది వెంట పడతారు అంటుంది. అది విన్న లాలసాకి ఆ ఐడియా నచ్చి ఫేస్బుక్లో తన ఫోన్ నెంబర్ పెడుతుంది. ఇంకేముంది, లాలసా ఐడి చెక్ చేసిన కరువులో ఉన్న బాయ్స్ బ్యాచ్ మొత్తం లాలసాకి ఫోన్ చేసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, హీరోయిన్లా ఉన్నావు, మనం పెళ్లి చేసుకుందామని పులిహోర కలుపుతూ ఉంటారు. అలా తనకి బాయ్స్ కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉండడంతో లాలసాకి హ్యాపీగా అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కమల్ చెప్పిన పార్టీ రోజు లాలసా అండ్ కృష్ణవేణి పార్టీకి చాలా లేట్గా వెళ్తారు. వారిని చూసిన స్వేచ్ఛ, ఎందుకు అలా భయపడుతున్నారు, అందరితో పరిచయం పెంచుకోండి, ధైర్యంగా మాట్లాడు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోని ధైర్యం చెప్పి అప్పుడే లాలసాకి సారస్ని పరిచయం చేసి, తను లక్ష్మి అన్నయ్య, తను అటెండర్ నుండి ఇప్పుడు సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు, తను చదువుకోలేదు కానీ అందరితో ధైర్యంగా మాట్లాడే కాన్ఫిడెన్స్ వల్ల ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్తుంది. అదంతా విన్న లాలసా, సారస్ని మీ నెంబర్ ఇవ్వండి సార్ అని తన ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. అప్పుడే స్వేచ్ఛ లాలసాని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ గ్లాస్ తీసుకురమ్మని పంపగా అప్పుడే గ్లాస్ చేయి జారి కింద పడి చేతికి గాయమవుతుంది. అక్కడే ఉన్న కమల్ అది చూసి తన చేయి పట్టుకుని గాయానికి బ్యాండేజ్ వేస్తాడు. అప్పుడే లాలసా కమల్తో ధైర్యంగా మాట్లాడుతుంది. కమల్ కూడా తనతో క్లోజ్గా మాట్లాడతాడు. అప్పుడే కమల్ తనతో, పాలిటెక్నిక్ చదువుతున్నావు, అలా ఫోన్ నెంబర్ ఎవరైనా ఫేస్బుక్లో పెడతారా, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా అని తన ఫోన్ నెంబర్ డిలీట్ చేయించి, అవును ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడగ్గా దానికి లాలసా, మీరు ఆ రోజు కూడా ఇదే క్వశ్చన్ అడిగారు కదా సార్, అయినా నన్ను ఎవరు ప్రేమిస్తారు సార్ అంటుంది. ఇంకా అప్పటికే లేట్ అవ్వడంతో కృష్ణవేణి లాలసాతో ఇంటికి వెళ్దాం పదా అని పిలవగా దానికి కమల్, లాలసాని నేను ఇంటి దగ్గర వదిలిపెడతాను వెళ్ళు అని చెప్తాడు. దాంతో కృష్ణవేణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అలా కమల్ లాలసాతో మాట్లాడుతూ ఒక అందమైన ప్లేస్
ప్లేస్‌కి తీసుకొని వెళ్తాడు. అలా అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ ప్లేస్ లాలసాకి బాగా నచ్చేస్తుంది. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కమల్ అండ్ లాలస ఇద్దరూ ప్రేమ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కమల్‌కి లాలస అంటే ఇష్టం ఉంటుంది. ఇంకా లాలసాది టీనేజ్ కాబట్టి కమల్ తనకంటే ఏజ్‌లో పెద్ద అయినా సరే తను అందంగా ఉండడంతో కమల్‌ని ఇష్టపడుతూ ఉంటుంది. అలా రోజు నుండి లాలస అండ్ కమల్ ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఒకరోజు కమల్ అండ్ లాలస కలిసి ఒక సినిమాకి వెళ్లి వచ్చిన విషయం బిందుకు తెలిసి కోపంతో లాలసాని కలిసి తన ఫ్రెండ్స్‌తో వార్నింగ్ ఇప్పించి కొడుతుంది. దాంతో లాలస చాలా బాధపడుతుంది. ఈ విషయం తెలిసిన కమల్ వెళ్లి లాలసాని కలిసి "నువ్వు ముందే చెప్పావు ఎవరైనా చూస్తే నీకు ప్రాబ్లమ్ అవుతుంది అని. కానీ నేను ఏం కాదు అన్నా జాగ్రత్తగా ఉండాల్సింది కదా! అయినా నిన్ను కలిసిన రోజే నీకు ఫోన్ నంబర్ ఇచ్చి మరీ చెప్పాను కదా! ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే నాకు కాల్ చెయ్యి అని. సరే అయిందేదో అయింది. రేపటి నుండి నువ్వు నాతోనే ఉండు. నీ మీద ఎవడు చేయి వేస్తాడో నేను కూడా చూస్తా. ఈ రోజు నుండి మన మధ్య సీక్రెట్స్ ఏమీ లేవు. నీకు ఎప్పటినుండో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా. అదేంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్తాడు. అది విన్న లాలస ఎమోషనల్ అయ్యి ఇప్పటి వరకు నాకు ఇలా ఎవ్వరూ చెప్పలేదు అనగా దానికి కమల్ అంటే నీకు నేను ఎప్పటినుండో ఇష్టమా అని అడగ్గా దానికి లాలస అవును ఇష్టం. ఎందుకంటే నువ్వు అందరిలాగా కాదు. చాలా సైలెంట్ అండ్ డీసెంట్‌గా ఉంటావు. చాలా మంచివాడివి. ఆ రోజు నా చెయ్యికి గాయం అవ్వగానే నువ్వు వెంటనే కంగారు పడుతూ నాకు ఏమైందో అని బ్యాండేజ్ వేశావు. నువ్వు మీ కాలేజీలో చాలా ఫేమస్ కదా! నాతో మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నేను నీకు ఎలా నచ్చానో నాకే అర్థం కావటం లేదు. ఇంకా నేను నీ అంత అందంగా ఉండను అని కూడా నాకు తెలుసు. నేను నీతో ఇలా ఉండడం నాకు అంతా కొత్తగా ఉంది అని చెప్పి కమల్ చెయ్యి పట్టుకుంటుంది. కమల్ తనని దగ్గరికి తీసుకుంటాడు. ఇంకేముంది ఆ రోజు నుండి ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. ఇదిలా ఉంటే లాలస ఫ్రెండ్ శక్తి కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తూ తనతో కలిసి తిరుగుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు శక్తి లాలసతో నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రతిరోజు తన బైక్ మీద ఊరు మొత్తం తిప్పుతూ ఐస్ క్రీమ్ షాప్‌కి, కాఫీ షాప్‌కి తీసుకెళ్తున్నాడు. మరి నీ కమల్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు ఏంటి అని అడగ్గా అది విన్న లాలస అదే రోజు సాయంత్రం కమల్‌ని కలిసి నువ్వు నన్ను బైక్ మీద ఊరంతా తిప్పవా? ఐస్ క్రీమ్ షాప్‌కి, కాఫీ షాప్‌కి తీసుకెళ్ళవా అని అడగ్గా దానికి కమల్ మనమిద్దరం ప్రేమలో ఉన్నాం కదా! ఇవన్నీ అవసరమా అంటాడు. దానికి లాలస ఉత్త ప్రేమ నేనేం చేసుకోవాలి అని సీరియస్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి కమల్‌ది కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. తనకి అమ్మ అండ్ చెల్లెలు ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో బాగా ఆలోచించిన లాలస కమల్ అంటే తనకి ఇష్టం ఉన్నా సరే తన కోరికలు తీర్చలేడు అని అందుకే తనే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్‌లో జాయిన్ అయ్యి కొంచెం డబ్బు సంపాదించి తన ఖర్చులు చూసుకోవాలని ఫిక్స్ అయ్యి కమల్ ఫ్రెండ్ స్వేచ్ఛని కలిసి తనకి బస్ పాస్‌కి కూడా డబ్బు లేదు అని డబ్బుకి ఇబ్బంది పడుతున్నా అని చెప్పి అందుకే చిన్న పార్ట్ టైమ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేయడంతో స్వేచ్ఛ లాలసకి మార్కెట్‌లో షాప్స్ రన్ చేసే సారస్ దగ్గరికి పంపగా సారస్ లాలసకి అక్కడే షాప్‌లో చిన్న పార్ట్ టైమ్ జాబ్ ఇచ్చి నెలకి 3000 జీతం అని చెప్పడంతో లాలస చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సారస్‌కి థాంక్స్ చెప్తుంది. అప్పుడే సారస్ లాలస ఫోన్ నంబర్ తీసుకొని తనతో సెల్ఫీ కూడా దిగుతాడు. ఇంకా అదంతా అప్పటికే లాలసని ఫాలో అవుతున్న కమల్ కూడా చూసి ఉంటాడు. మరుసటి రోజు లాలస కృష్ణవేణి దగ్గరికి వచ్చి స్వేచ్ఛ మేడం మార్కెట్ యార్డ్‌లో సారస్ సార్ దగ్గర చిన్న జాబ్ ఇప్పించింది. నెలకి 3000 జీతం. ఇంకా నా ఖర్చులకి ఎవరిని డబ్బు అడగాల్సిన పని లేదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా విన్న కృష్ణవేణి ముందు ఈ విషయం కమల్‌కి చెప్పు అనగా దానికి లాలస తనకి నా మీద నమ్మకం లేదే అందుకే నన్ను మార్కెట్ దాకా ఫాలో అయ్యాడు అనగా దానికి కృష్ణవేణి అది అనుమానం కాదే నీ మీద ప్రేమ నీకు ఏమన్నా అవుతుందేమో అని ఫాలో అయి ఉండవచ్చు కదా అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి కమల్ వచ్చి లాలసతో ఏంటి జాబ్ కోసం ట్రై చేస్తున్నావంట ఇంట్లో ప్రాబ్లం అని స్వేచ్ఛకి చెప్పావంట ఏమైందని అడగ్గా దానికి లాలస నా ఖర్చులు నాకు ఉంటాయి కదా నువ్వు ఎలాగూ తెచ్చి ఇవ్వవు కదా అందుకే నా డబ్బు నేనే సంపాదించుకోవాలని ఫిక్స్ అయ్యా అంటుంది. దానికి కమల్ అసలు నీ ప్రాబ్లం ఏంటి లాలస 2 రోజుల నుండి అదోలా ఉంటున్నావు అనగా దానికి లాలస నాకు నువ్వు వద్దు అంటుంది. దానికి కమల్ అయితే నన్ను వదిలేస్తున్నావా అని కమల్ ఎమోషనల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన కృష్ణవేణి అదేంటే కమల్తో అలా మాట్లాడావు ఇన్ని రోజులు నీతో పాటు ఉంటూ నీకు ఎంతో హెల్ప్ చేశాడు కదా అనగా దానికి లాలస నువ్వేంటే వాడికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు నా ఫ్రెండా లేక తనకా అని సీరియస్ అవడంతో అది విన్న కృష్ణవేణి కమల్ని వాడు అంటున్నావా నువ్వు చాలా మారిపోయావే అని చెప్పి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా వారి ఫ్రెండ్ అయిన పద్మ కూడా చూస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే నుండి లాలస కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లకుండా మార్కెట్లోని సారస్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. కమల్తో మాట్లాడడం పూర్తిగా మానేస్తుంది. ఇంకా మార్కెట్లో ప్రతిరోజు సారస్ని కలుస్తూ మాట్లాడుతూ కలిసి పనిచేస్తూ క్లోజ్ అవుతూ ఉంటారు. మొదట లాలసకి సారస్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కానీ టీనేజ్ కాబట్టి సారస్ లాలస మీద కొంచెం కేరింగ్ చూపిస్తూ హెల్ప్ చేస్తూ ఉండడంతో తనకి మరింత క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పటికే సారస్కి లాలస అంటే ఇష్టం ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సారస్ లాలసతో సెల్ఫీస్ దిగుతూ స్వేచ్ఛకి పంపగా అవి చూసిన స్వేచ్ఛకి ఏమీ అర్థం కాదు. ఇలా ఉంటే లాలస ఫ్రెండ్ పద్మ లాలసకి కోపం తెప్పించాలి అని కమల్ దగ్గరికి వెళ్ళి లాలస గురించి మాట్లాడుతూ తను కాలేజీకి సరిగ్గా రావట్లేదు నువ్వు చెప్పొచ్చుగా అనగా దానికి కమల్ తనతో
నాకేం పని, నువ్వే చెప్పుకో అంటాడు. అప్పుడే పద్మ కమల్‌తో సెల్ఫీ దిగి లాలసాకి పంపగా ఆ ఫోటో చూసిన లాలస జెలసీతో వెంటనే మళ్ళీ కమల్‌కి ఫోన్ చేసి హాయ్ కన్నా ఎలా ఉన్నావు అంటుంది. అయితే లాలస వాయిస్ విన్న కమల్ కాల్ కట్ చేసి మళ్ళీ బాగా ఆలోచించి కాలేజీలో నీ గురించి, నీ జాబ్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. తట్టుకోలేకపోతున్నా. అయినా నువ్వు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు కాల్ చేశావో తెలీదు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నువ్వే గుర్తొస్తున్నావు. అయినా కొన్ని రోజులు నువ్వు నాకు కాల్ చేయకపోవడమే మంచిదని వాయిస్ మెసేజ్ పంపుతాడు. అయితే కాల్ కట్ చేయడంతో లాలస చాలా బాధపడి సారస్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇంకా సారస్ తనతో ప్రేమగా మాట్లాడడంతో నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని మిస్ యూ అని చెప్పడంతో అది విన్న సారస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అట్ ది సేమ్ టైం కమల్ పంపిన వాయిస్ మెసేజ్ విన్న లాలస ఐ మిస్ యూ కమల్ అని పంపుతుంది. అది చూసిన కమల్ ఐ మిస్ యూ అని పంపుతాడు. ఇంకా లాలస చెప్పింది విన్న సారస్ కూడా మిస్ యూ లల్లి అని పంపుతాడు. ఆ మెసేజ్ చూసిన లాలస చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక టీనేజ్ అమ్మాయి మెచ్యూరిటీ లేని వయసులో లవ్ అండ్ అట్రాక్షన్‌కి డిఫరెన్స్ తెలియక మొదలుపెట్టిన లవ్ గేమ్ ఇప్పుడు ట్రయాంగిల్ దారిలో వెళ్ళింది. ఇది ఎక్కడ అంతమవుతుందో చూడాలి. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కమల్ తనకి లాలసకి గొడవైన విషయం గుర్తు తెచ్చుకొని తనని ఇప్పటి నుండి ఎలాగైనా హ్యాపీగా ఉంచాలని ఫిక్స్ అయ్యి తన అమ్మ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి అని 20,000 కావాలి అని అడగడంతో అది విన్న తన అమ్మ తన కొడుకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోతే తర్వాత జాబ్ తెచ్చుకొని తనని చెల్లెల్ని సంతోషంగా చూసుకుంటాడు అని కమల్ చెల్లెలు పెళ్లి కోసం కష్టపడి సంపాదించి దాచుకున్న 20,000 డబ్బు ఇస్తుంది. అయితే కమల్ ఆ డబ్బుతో లాలసకి గోల్డ్ చైన్ కొని తీసుకెళ్లి ఇవ్వడంతో లాలస చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకెప్పుడు మన మధ్య గొడవలు రావద్దు, అయినా నువ్వు ఫొటోస్ దిగాలి అంటే నాతోనే దిగు, మరో అమ్మాయితో నువ్వు క్లోజ్గా ఉండకు అని చెప్పి అలా మళ్ళీ ఆ రోజు నుండి కమల్తో క్లోజ్గా ఉంటూ ఇద్దరు ప్రతిరోజు కలుస్తూ ఉంటారు. ఇంకా కమల్ తన ఫ్రెండ్స్ దగ్గర డబ్బు అప్పు చేసి మరి లాలసాని ఐస్ క్రీమ్ షాప్లకి కాఫీ షాప్లకి తీసుకెళ్తూ బైక్ మీద ఊరంతా తిప్పుతూ ఉంటాడు. ఒకరోజు కమల్ లాలసతో నీకు గోల్డ్ రింగ్ కూడా కొనిస్తాను, ఆ మార్కెట్లో జాబ్ మానేయచ్చు కదా అని అనగా దానికి లాలస ఎలాంటి సమాధానం చెప్పదు. ఇంకా అలా కాసేపటికే సారస్ లాలసకి ఫోన్ చేసి నేను సిటీకి పని మీద వచ్చాను, నువ్వు ఇంటికి రా, అడ్రస్ పంపుతాను, నీతో కొంచెం మాట్లాడాలి అనడంతో లాలస సారస్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడే బయట ఉన్న ఇంటి కీస్ తీసుకొని లోపలికి వెళ్తుండగా సారస్ దగ్గర పనిచేసి సుజాత లాలసాని చూసి సార్ పిలిచాడు అని ఇంటికి వచ్చావా, అనుభవంతో చెప్తున్నా ఇలా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళకు అని చెప్పిన లాలస తన మాట వినకుండా ఇంట్లోకి వెళ్ళి అంత పెద్ద ఇల్లుని మొదటిసారి చూసి ఆశ్చర్యపోతుంది. అలా సారస్ ఇంటికి వచ్చేలోగా ఫ్రెష్ అప్ అయ్యి అంత పెద్ద ఇంట్లో అంతా తిరిగి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడే ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ తీసుకుని తాగి సిగరెట్ కూడా తాగుతుంది. సారస్ అక్కడికి రాగానే అవన్నీ సారస్ చూడకుండా తన బ్యాగ్లో దాస్తుంది. అప్పుడే సారస్ లాలస దగ్గరికి వచ్చి ఒక పొట్టి డ్రెస్ ఇచ్చి ఇది వేసుకో, మనం క్లబ్కి వెళ్దామనగా ఆ డ్రెస్ చూసిన లాలస మొదట తనకి ఇష్టం లేదు అంటుంది. కానీ టీనేజ్ కాబట్టి అన్నీ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కాబట్టి సారస్తో పాటు క్లబ్కి వెళ్తుంది. సారస్ తనతో నువ్వు వస్తావని అనుకోలేదు, డ్రింక్ తాగుతావని అడగ్గా అప్పుడప్పుడు ఇంట్లో తాగుతాను అని చెప్తుంది. ఇంకా అలా సారస్ ఫోర్స్ చేయడంతో డ్రింక్ కూడా చేస్తుంది. అప్పుడే లాలస తనకి ఎంతో ప్రేమగా కమల్ ఇచ్చిన గోల్డ్ చైన్ని తీసి సారస్ మెడలో వేసి ఇది నా గిఫ్ట్ అని చెప్తుంది. అది చూసిన సారస్ ఈ గోల్డ్ చైన్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడిదని అడగ్గా కాలేజీ ఫీజుతో కొన్నా అని అబద్ధం చెప్తుంది. దానికి సారస్ ఇంకెప్పుడు ఇలా చేయకు అని తనకి డబ్బు ఇచ్చి కాలేజీ ఫీజు కట్టు అంటాడు. ఆ డబ్బు చూసి లాలస చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా సారస్ ఇద్దరిని సెల్ఫీ తీసుకుంటాడు. అప్పుడే లాలసాని కిస్ చేస్తూ సెల్ఫీ తీసుకుంటాడు. దాంతో లాలస తన మీద మొదట సీరియస్ అవుతుంది. ఆఫీస్లో కూడా బట్టలు మార్చుకుంటే చూస్తున్నావు చూడకు అంటుంది. దాంతో సారస్ ఫీల్ అవ్వగా లాలస మళ్ళీ తన చేయి పట్టుకొని కిస్ చేసి నవ్వుతుంది. ఇంకేముంది ఆ రోజు నుండి ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. దాంతో సారస్ ఆ రోజు నుండి మార్కెట్లోని ఆఫీస్ కూడా సరిగ్గా వెళ్లకుండా ఎప్పుడూ లాలసతోనే కలిసి తిరుగుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే సారస్ లాలసతో క్లబ్లో దిగిన ఫోటోస్ స్వేచ్ఛకి పంపగా అవి చూసిన స్వేచ్ఛ షాక్ అయ్యి వెంటనే తన ఫ్రెండ్ లక్ష్మికి ఫోన్ చేసి మీ అన్నయ్య నాకు గలీజ్ ఫొటోస్ అని పంపిస్తున్నాడు, పంపకు అని చెప్పు అనగా దానికి లక్ష్మి వాడు చెప్పినా వినడే, వాడి నెంబర్ బ్లాక్ చేసి పడే అంటుంది. మరో పక్క లాలస సారస్ ఇచ్చిన డబ్బుతో షాపింగ్ మాల్కి వెళ్ళి కొత్త బట్టలు అలాగే కొత్త ఫోన్ కొనుక్కొని సారస్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, నువ్వు తొందరగా షాపింగ్ మాల్ దగ్గరికి రా, నీకు ఒక సర్ప్రైజ్ అంటుంది. దానికి సారస్ తను అప్పటికే తన ఫ్రెండ్స్తో కలిసి బార్లో డ్రింక్ చేస్తూ లాలసానే తను ఉన్న ప్లేస్కి రమ్మని ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా లాలస అక్కడ నుండి వెళ్తూ ఉండగా అదే షాపింగ్ మాల్కి వచ్చిన కమల్ తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఐస్ క్రీమ్ షాప్లో ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే లాలస ముందు పద్మ కావాలనే కమల్తో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయడంతో లాలసకి చాలా కోపం వచ్చి కమల్ని అక్కడ నుండి బయటికి తీసుకెళ్తుంది. అదంతా చూస్తున్న కమల్ లాలసతో పద్మ నాతో క్లోజ్గా ఉండటం, సెల్ఫీ దిగడం నీకు ఇష్టం లేదు కదా, అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని అడగ్గా అది విన్న లాలస వెంటనే కమల్తో సెల్ఫీ తీసుకొని అలాగే లిప్
లిప్ కిస్ చేస్తూ కూడా సెల్ఫీ తీసుకుంటుంది. దాంతో కమల్ లాలసాకి తనంటే ఎంతో ప్రేమని సంతోషించి ఈ సెల్ఫీ నాకు కూడా పంపు అనగా దానికి లాలస సెల్ఫీ ఏంటి? ఈ ఫోనే నువ్వు తీసుకో. నాకు ఆఫీస్‌లో మరో కొత్త ఫోన్ ఇచ్చారు అని ఆ ఫోన్‌ని కమల్‌కి ఇస్తుంది. అప్పుడే కమల్ లాలస మెడలో చైన్ లేకపోవడం చూసి చైన్ ఎక్కడా అని అడగ్గా ఎక్కడో పడిపోయిందని అబద్ధం చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో అలా కాసేపు కమల్‌తో మాట్లాడి తర్వాత సారస్ ఉన్న బార్ దగ్గరికి వెళ్ళగా సారస్ తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ ఉండడంతో నేను ఫోన్ చేసినా రాకుండా నీ ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ ఉన్నావా అని లాలస తన మాటలు వినకుండా కోపంతో అక్కడి నుండి బస్సులో ఇంటికి బయలుదేరగా అప్పటికే రాత్రి 10 దాటడంతో తన అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన లాలస ఇంటికే వస్తున్నా అని కోపంతో కాల్ కట్ చేస్తుంది. అలా ఫోన్ మాట్లాడుతూ లాలస తన బస్ స్టాప్ కాకుండా తర్వాత బస్ స్టాప్‌లో దిగి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలా అని వెంటనే కమల్‌కి ఫోన్ చేసి బైక్ తీసుకుని తను ఉన్న ప్లేస్‌కి రమ్మనడంతో కమల్ తన ఫ్రెండ్ బైక్ తీసుకుని లాలస దగ్గరికి వచ్చి తనని బైక్ మీద ఎక్కించుకొని తన కాలనీ చివరిలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే అదంతా అక్కడి షాప్ వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సారస్ లాలసాని కలిసి ఒక రెస్టారెంట్‌కి తీసుకుని వెళ్తాడు. అప్పుడే లాలస తనతో నువ్వు ఈ మధ్య నాకంటే నీ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా ఉంటున్నావు అనగా దానికి సారస్ అలా ఏం లేదు. నాకు నీకన్నా ఎవరు ఇంపార్టెంట్ కాదు అని తనని కూల్ చేయగా అప్పుడే లాలస సారస్‌తో నీకో సర్ప్రైజ్ అని సారస్ పేరులోని మొదటి అక్షరం ఎస్‌ని తన నడుం మీద టాటూ వేయించుకున్నది చూపిస్తుంది. అది చూసిన సారస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే లాలస రేపు తన బర్త్‌డే అని చెప్పడంతో సారస్ తనకి బర్త్‌డే విష్ చేసి రేపు తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వమని డబ్బు కూడా ఇస్తాడు. దాంతో లాలస చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్ అండ్ కమల్‌కి ఫోన్ చేసి రేపు తన బర్త్‌డే అని పార్టీ ఇస్తా అని ఒక ఐస్ క్రీమ్ షాప్‌కి రమ్మని చెప్తుంది. తర్వాత రోజు అందరూ ఐస్ క్రీమ్ షాప్‌కి వచ్చి లాలసాకి బర్త్‌డే విష్ చేసి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అయితే పద్మ మాత్రం లాలసాకి కోపం తెప్పించేందుకు కమల్‌తో క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా లాలస బెస్ట్ ఫ్రెండ్ అయిన కృష్ణ ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వగా లాలస తన గిఫ్ట్‌ని చీప్‌గా చూస్తుంది. అప్పుడే శక్తి నువ్వు సూపరే లాలస, అందరూ లవర్స్ కూడా బాయ్ ఫ్రెండ్‌తో బర్త్‌డే పార్టీ ఇప్పించుకుంటారు. కానీ నువ్వు నీ బర్త్‌డేకి నీ లవర్‌కి ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చే రేంజ్‌కి వెళ్ళిపోయావు అనగా అది విన్న కమల్ గిల్టీగా ఫీల్ అయ్యి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. లాలస తనతో తను ఏదో జోక్‌గా అంది, నువ్వు సీరియస్‌గా తీసుకోకు అని ఎంత చెప్పినా సరే కమల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కమల్ ఇంటికి వెళ్ళి తన అమ్మ దాచుకున్న డబ్బులు తన అమ్మకి తెలియకుండా తీసుకుని వచ్చి ఆ డబ్బుతో లాలసకి బర్త్‌డేకి చీర కొనడానికి షాప్‌కి తీసుకుని వెళ్తాడు. అయితే లాలస కమల్ చీర కొనిస్తుంటే చీర సెలెక్షన్ మాత్రం ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళి చీర కట్టుకొని వీడియో కాల్ చేసి సారస్‌కి చూపించి తను ఓకే చెప్పిన చీరనే కొంటుంది. తర్వాత కమల్‌కి బాయ్ చెప్పి అదే చీర కట్టుకొని సారస్ దగ్గరికి వెళ్ళి అలా ఇద్దరు బైక్ మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే లాలస సారస్‌తో నాకు 30,000 డబ్బు కావాలని అడగ్గా దానికి సారస్ అంత డబ్బు నీకెందుకు అని అంటాడు. దానికి లాలస ఎందుకు అని అడుగుతున్నావా, నీ కోసం నేను నీ పేరులోని ఫస్ట్ లెటర్ టాటూ వేయించుకున్నా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో సారస్ తన ప్రేమ మత్తులో తన ఏటీఎం కార్డ్ని లాలసాకి ఇచ్చేస్తాడు. మరో పక్క కమల్ లాలసాని బయటికి తీసుకెళ్లాలి అని స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళి 5,000 డబ్బు అప్పుగా కావాలని చెప్తాడు. అయితే అదంతా చూస్తున్న స్వేచ్ఛ తనతో నువ్వు తప్పు చేస్తున్నావేమో కమల్, ఒకప్పుడు నువ్వు కాలేజీలో బెస్ట్ స్టూడెంట్వి, కాలేజీ ఫీజు కట్టడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రేమ అని లాలస వెంట తిరుగుతూ తన కోసం మీ అమ్మ ఎంతో కష్టపడి దాచిపెట్టిన నీ చెల్లెల పెళ్లి డబ్బు కూడా వాడుకున్నావు. ఇది ఫైనల్ ఇయర్, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. లాలసాది టీనేజ్, లవ్కి అట్రాక్షన్కి తేడా తెలియని వయసు, నా మాట విని తనని వదిలేసి నీ స్టడీస్ మీద ఫోకస్ చెయ్యి అనగా అదంతా విన్న కమల్ కోపంతో జస్ట్ 5,000 అడిగితే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా, మా ప్రేమ గురించి నీకేం తెలుసు, తనకి అన్ని గిఫ్ట్స్ ఇస్తున్నందుకు మా ప్రేమని చూసి కుళ్ళుకుంటున్నావు అనగా దానికి స్వేచ్ఛ నీ మంచి కోరి నీ బెస్ట్ ఫ్రెండ్గా చెప్పాను ఏంటి, దాన్ని చూసి నేను కుళ్ళుకుంటున్నానా, అయితే నిజం తెలుసుకో అని లాలస సారస్తో దిగిన ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. తన ప్రేమని నీలాగా ఎంతమందికి పంచుతుందో బాగా చూడు అనగా ఆ ఫొటోస్ చూసిన కమల్ మైండ్ బ్లాక్ అయ్యి అంటే లాలస ప్రేమ పేరుతో తనని మోసం చేస్తూ మరొకటితో తిరుగుతుందని అర్థమయ్యి చాలా ఎమోషనల్ అయ్యి కోపంతో రగిలిపోతాడు. వెంటనే లాలస పనిచేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లాలస గురించి అడగ్గా తను తన బాస్తో కలిసి బార్కి వెళ్ళింది అని చెప్పడంతో కమల్ అక్కడికి వెళ్ళి చాటుగా చూడగా సారస్ అండ్ లాలస డ్రింక్ చేసుకుంటూ రొమాన్స్ చేస్తూ ఉంటారు. అది చూసిన కమల్ తను మోసపోయానని అర్థమయ్యే కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కమల్ లాలసకి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయదు. ఎందుకంటే అప్పటికే లాలస సారస్తో కలిసి ఉంటుంది. ఇంకా బాగా ఆలోచించిన కమల్ సారస్కి కూడా లాలస గురించి నిజం తెలియాలి అని లాలస కమల్ని లిప్ కిస్ చేస్తూ తీసిన సెల్ఫీ సారస్కి పంపగా ఆ ఫోటో చూసిన సారస్ షాక్ అయ్యి లాలసని అక్కడ నుండి పంపించేసి ఎవడ్రా నువ్వు అని కమల్కి మెసేజ్ చేయగా దానికి కమల్ సారస్ని ఒక ప్లేస్కి రమ్మని చెప్పడంతో అలా ఇద్దరు ఒక ప్లేస్లో కలుసుకుంటారు. అప్పుడే కమల్ సారస్తో నేను ఫైనల్ సెమ్ పాస్ అవుతానో లేదో కూడా నాకు తెలియట్లేదు, నా చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం దీని ప్రేమలో పడి ఖర్చు పెట్టాను, ఇప్పుడు నీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా తనకి నేను ఇచ్చిందే అంటాడు. దానికి సారస్ తను ఇలాంటిదని అస్సలు అనుకోలేదు, నీకు తెలియకుండా నాతో ప్రేమాయణం నడిపింది నేను, తన కోసం 70,000 ఖర్చు పెట్టాను,
వెళ్ళాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఫోన్ కూడా నేను తనకి ఇచ్చిందే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అనగా దానికి కమల్ తనకి ఇంకో ఛాన్స్ ఇద్దామా అంటాడు. దానికి సారస్ ఇంత మోసం చేసిందని తెలిసాక కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దామంటున్నావా? సరే రేపు తనని మైలారం చెరువు దగ్గరికి రమ్మని చెప్పు. నేను కూడా అక్కడికే రమ్మని చెప్తాను. తను మొదట ఎవరి దగ్గరికి వస్తే లాలసా వారికే అంటాడు. దానికి కమల్ కూడా ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో అలా కమల్ అండ్ సారస్ వేరువేరుగా లాలసాకి ఫోన్ చేసి మైలారం చెరువు దగ్గరికి రమ్మని చెప్పడంతో నెక్స్ట్ డే లాలస మైలారం చెరువు దగ్గరికి వెళ్తుంది. అయితే లాలస మొదట సారస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్న కమల్ వారి దగ్గరికి వెళ్ళగా కమల్ని చూసిన లాలస అప్పటికి కూడా వారిద్దరికీ అబద్ధాలు చెప్తుంది. సారస్ తన బాస్ అని, కమల్ తన బెస్ట్ ఫ్రెండ్ అని. ఇక గోల్డ్ చైన్ గురించి అడగ్గా దానికి కూడా మరొక అబద్ధం చెప్తుంది. దాంతో ఇద్దరికి చాలా కోపం వస్తుంది. సారస్ తనని చెంప మీద కొట్టగా కమల్ మాత్రం లాలస మోసాన్ని భరించలేక ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న కత్తితో తనపై అటాక్ చేస్తూ నా జీవితం నాశనం చేశావని అలా ఇద్దరు లాలసపై అటాక్ చేసి కొడుతూ చంపబోతారు. అయితే అక్కడికి దగ్గరలోనే ఉన్న కొంతమంది అది చూసి అక్కడికి పరిగెత్తుకుంటూ అరుస్తూ రావడంతో కమల్ అండ్ సారస్ అక్కడ నుండి పారిపోతారు. ఇంకా లాలసాని హాస్పిటల్లో జాయిన్ చేయగా తను కోలుకుంటుంది. ఇంకా స్వేచ్ఛకి విషయం తెలిసి హాస్పిటల్కి వచ్చి లాలసాని అడిగి జరిగింది తెలుసుకొని ఇలా జరగడానికి ముగ్గురిది తప్పు ఉంది అని లాలసాతో దొంగలు తన మెడలోని గోల్డ్ చైన్ కోసం అటాక్ చేసినట్లు పోలీసులతో చెప్పిస్తుంది. ఇంకా తనతో ఈ ప్రపంచంలో ప్రేమించడం కన్నా గొప్ప పనులు చేయడానికి అనుభవించడానికి చాలా ఉన్నాయి. నీ వయసు చాలా చిన్నది. నీ వయసుకు తగ్గ పనులు చేయి. ముందు బాగా చదువుకో. మరో కాలేజీలో జాయిన్ అవ్వు అని చెప్తుంది. ఇంకా అప్పుడే కమల్ అండ్ సారస్ అక్కడికి రాగా వారిని చూసిన స్వేచ్ఛ వారి దగ్గరికి వెళ్ళి వారి చెంపల మీద కొడుతుంది. అసలు మీరు ఎంత తప్పు చేశారో తెలుసా అనగా దానికి కమల్ తను చేసిన దానికంటే తప్ప అంటాడు. దానికి స్వేచ్ఛ తను టీనేజ్ అమ్మాయి, మెచ్యూరిటీ ఉండదు, లవ్కి అట్రాక్షన్కి తేడా తెలీదు, మీకు మెచ్యూరిటీ ఉంది కదా, తను చేసింది తప్పైతే మీ అమ్మ చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు దొంగిలించావు, నువ్వు చేసింది కూడా తప్పే కదా, ఇంకా డబ్బు ఇస్తూ తనకి కావాలని క్లోజ్ అయ్యి తనతో ఉన్నావు, నువ్వు చేసింది కూడా తప్పే కదా, తప్పొప్పులు తెలియని అమ్మాయిని చంపాలి అనుకుని మీరు మరింత తప్పు చేయబోయారు, ఇది ఇక్కడితో వదిలేయండి, తను మళ్ళీ మీకు కనిపించదు అనడంతో ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి లాలసా తన తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి మరో కాలేజీలో జాయిన్ అవుతుంది. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కృష్ణవేణి అండ్ మిగతా ఫ్రెండ్స్ని కలిసి వారితో తప్పుగా బిహేవ్ చేసినందుకు సారీ కూడా చెప్పి కలిసిపోతారు. అప్పుడే శక్తి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా దానిపై సమయం ఒక వరం, దాన్ని వృధా చేయకండి అని ఉంటుంది. ఇంకా మూవీ ఎండింగ్లో ప్రతి ఒక్కరి జీవితంలో టీనేజ్ అనేది తెలిసి తెలియని వయసు, అందుకే ఆ వయసులో ప్రేమించొద్దు అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.